ఏంటి సారీ చెప్దామని వచ్చారా? పర్లేదు వదిలేయండి, నేనెప్పుడో అదంతా మర్చిపోయాను. మీరా ఒక్క నిమిషం. నేను నీకు సారీ చెప్పడానికి రాలేదు మీరా, నేను నీతో 2 నిమిషాలు మాట్లాడాలి. ఏంటి విషయం చెప్పండి. మీరా నేను ప్రపోజల్ గురించి మాట్లాడదామని వచ్చాను మీరా. ప్రపోజలా? ఏదైనా బిజినెస్ ప్రపోజలా? బిజినెస్ ప్రపోజల్ కాదు మీరా, మన లవ్ ప్రపోజల్. Come again? I love you మీరా. ఇంతకు ముందు నన్ను ఫాలో అయిన అబ్బాయిలు ఎవరు మా నాన్న డెప్యూటీ కమిషనర్ అని తెలిసాక నా జోలికి రాలేదు. కానీ మీరు మాత్రం ప్రపోజ్ కూడా చేశారు. ఇంత ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మా నాన్న డీసీపీ అని మర్చిపోయారా? ఒక డీసీ కూతుర్ని లవ్ చేస్తే ఏమేం ప్లస్ పాయింట్స్ ఉన్నాయో ఇప్పుడు నేను చెప్తాను. లైసెన్స్ లేకపోయినా సిటీలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. పట్టుకుంటే అంకుల్ పేరు చెప్పి ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. సింపుల్. అంకులా? మీ నాన్నే మీరా. తర్వాత ఈ రేషన్ కార్డు, ఈబీ, కేబుల్ టీవీ, ఓటర్స్ ఐడి, టెలిఫోన్, తొక్క, తోటకూర, అది ఇది అని ఏ ప్రాబ్లం వచ్చినా అంకుల్ పేరు వాడేసి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చుగా. సరే అవన్నీ వదిలేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్, మీరు చూడ్డానికి ముద్దుగా, బొద్దుగా, అందంగా, సంసార పక్షంగా ఓల్డ్ హీరోయిన్ సౌందర్యలాగే ఉన్నారు తెలుసా. ఇవాటి జనరేషన్ లో మీలాంటి అమ్మాయిలకి హెవీ కాంపిటీషన్ అండి, నన్ను నమ్మండి. కానీ అంకుల్ డీసీ అన్న ఒక్క కారణం వల్ల నాకు ఎటువంటి కాంపిటీషన్ లేదు. ఐఎమ్ సింగిల్ కింగ్. అమ్మయ్యా, కరెక్ట్ గా చెప్పేశాను. తెలివిగా మాట్లాడుతున్నారు. గుడ్, వెరీ గుడ్. ఐఎమ్ ఇంప్రెస్డ్. ఐ నో. ఈ రోజు వరకు ఎవరూ నా దగ్గరికి వచ్చి మీలా మాట్లాడలేదు. గ్రేట్. అలాగానే నేను మిమ్మల్ని లవ్ చేయలేను. ఓకే, గుడ్ లక్. మీరా, 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 నేను చెప్పేది విను. మనం దేనైనా వెనక్కి తీసుకోవచ్చు, కానీ ఒకసారి అన్న మాటని. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? అలా అన్నో బాగుంది. ఒక 5 నిమిషాలు నాతో బైక్ లో రా, తర్వాత నీ డిసిషన్ ఏంటో చెప్పు. వాట్ 5 minutes క్రాప్? చూసావా ఎంత కోపంగా ఉన్నావు? కోపంలో తీసుకునే ఏ నిర్ణయమైనా తప్పుగానే ఉంటుంది. నిర్ణయం తీసుకోవడానికి ముందు 5 నిమిషాలు ఆలోచించి తీసుకుంటే జీవితం సూపర్ గా ఉంటుందని ప్రేమికుడు సినిమాలో చెప్పారు. రా, ట్రై చేద్దాం. ఓకే అంటే ఓకే, ఓకే కాకపోయినా ఓకే, ఓకే ఓకే. దేనికి రా? ఫస్ట్ టైం ఒక అమ్మాయితో వచ్చాను, ఎందుకు ఇలా టార్చర్ పెడతావు? తర్వాత ఫోన్ చేస్తాను, పెట్టి బాయ్. సారీ ఫ్రెండ్. మీరు అడిగిన 5 నిమిషాలు అయిపోయిందా? అయిపోయింది. నాకు హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారా? హాఫ్ అన్ అవర్ ఏంటి? నువ్వు అడగాలే గానీ నా లైఫ్ మొత్తం నీకు ఇచ్చేస్తాను. చెప్పు, ఎక్కడికి వెళ్దాం? భీమ్లీ బీచ్ కి వెళ్దామా? భీమ్లీ బీచా? అదేంటి బీచ్? ఓకే ఓకే. మీరా, ఏంటి మీరా బీచ్ కి వెళ్దామని ఇక్కడికి తీసుకొచ్చావు? బీచ్ కట్టెళ్ళాలి కదా. ఇందాక 5 minutes ఆలోచించి నా డెసిషన్ చెప్పమని అడిగారు కదా, అందుకే. అది కాదు మీరా, 5 నిమిషాలు చెప్పాల్సిన అవసరం లేదు. రేపు చెప్పొచ్చు, ఎల్లుండి చెప్పొచ్చు, ఎప్పుడైనా చెప్పొచ్చు. నేను వెయిట్ చేస్తాను మీరా. దానికి ఎందుకు ఇక్కడికి తీసుకురావడం? చిల్లిప్పి మీరా నువ్వు. రా మీరా, మనం బీచ్ కి వెళ్ళిపోదాం. నేను నా లైఫ్ లో ఏ డెసిషన్ తీసుకోవాలన్నా మా డాడీనే అడగాలి. మా డాడీని అడగాలంటే ఇక్కడికి రావాలి. అందుకే రండి, కూర్చోండి మేడం. కూర్చోండి సార్. మేడం, నాన్నగారు లోపల ఉన్నారు, మీరు వచ్చారని చెప్తాను. ఓకే. ఏంటి? బాత్రూమ్ కి కడుపులో కూర్చోండి. హాయ్ డాడీ. హాయ్ మీరా. ఎవరతను? చెప్పానుగా ఆ రోజు ఒక్కతను. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇట్స్ ఓకే అంకుల్, ఇట్స్ ఓకే. కూర్చోరా. పర్లేదు సార్, పర్లేదు. కూర్చోబే. మీరా బేటి, ఇలా ఇరుక్కుపోయాను. ఫినిష్ చేసి వస్తాను, క్యాంటీన్ లో వెయిట్ చేయండి. సారీ సారీ సారీ, జస్ట్ ఫర్ ఫన్. ఒక యూ టీజింగ్ కేస్
కొట్టి కొట్టి మన చేనొప్పి వచ్చిందంటే వాడి సంగతి ఏంటో. డాడీ తను శ్రీనివాస్. శ్రీనివాస్ మా డాడీ. ఆయ్. శ్రీనివాస్ ఇందాక నాతో ఏదో చెప్పాలన్నారు కదా. లేదే. ఆ మ్యాటర్ ఏదో మా డాడీతోనే డైరెక్ట్ గా డిస్కస్ చేసేయండి. ఓకే డాడీ, నేను మీ కార్ తీసుకుని ఇంటికి వెళ్తాను. ఓకే. ఓకే బాయ్. బాయ్. బాయ్ డాడీ. మీరు Get up. Get up. నీ పేరు రామదాసా? సార్ దేవదాస్. సార్ నా పేరు శ్రీనివాస్ సార్. అర్లే శ్రీనివాస్, నేను అడిగే ప్రశ్నలకు ఠకా ఠకా ఠకామని సమాధానాలు చెప్పాలి. సార్ నేను మీ అమ్మాయి లవ్ చేస్తున్నాను సార్. సార్ మీరు డిప్యూటీ కమిషనర్ అని నాకు తెలుసు సార్. ఏం సార్ పోలీస్ ఆఫీసర్ కూతురు లవ్ చేయకూడదా? తను అమ్మాయిగా, తనకి మనసు ఉంటుందిగా. ఎలాగో మంచి కూరని చూసి మీరే పెళ్లి చేస్తారు. ఆ మంచి కూరని నేనే ఎందుకు కాకూడదు? సార్ నాకన్నా మంచి అబ్బాయిని తీసుకురావడం మీ వల్ల కాదు సార్. మీరే ఓపెన్ గా చెప్పన్నారు, చెప్పేశాను. సూపర్ రా, నువ్వు నాకు బాగా నచ్చావురా. నీ గట్స్ చూసి మెచ్చుకుంటున్నాను రా. నేను డిప్యూటీ కమిషనర్ అని తెలిసి నా ముందే నించోని ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావే. ఐ అప్రిషియేట్ యూ యంగ్ చా. థ్యాంక్స్ సార్. ఇప్పుడు నిన్ను చూస్తుంటే చిన్నప్పటి నన్ను చూస్తున్నట్టుందిరా. మగాడు అన్నాక ధైర్యం ఉండాలి. ఉండాలి సార్. నువ్వు మగాడివి. ఈ టైప్ లో నేను మాట్లాడతానని కల్లో కూడా అనుకోకు. నేనేమన్నా ఎదవను పోసి కారం పెడతా. ఇక మీదట మా అమ్మాయిని నువ్వు ఫాలో అయ్యావని తెలిసిందో వెళ్ళరా వెళ్ళరా వెళ్ళరా. రే నీకు చిలక్క చెప్పినట్టు చెప్పాను కదరా, వాళ్ళ రేంజ్ వేరు మన రేంజ్ వేరు, మనకే వాళ్ళకి సెట్ అవుదని. నువ్వు వినవరా? ఈ మందు వాసన నీ ముక్కులోకి వెళ్ళి కిక్కెక్కే లోపే నేను చెప్పే మాట బ్రెయిన్ ఎక్కించుకో. నీ స్పోకెన్ ఇంగ్లీష్ తో అస్తమాను ఆఫ్ ఆఫ్ ద అన్నావనుకో, నేను ఆఫీస్ నేను చంపేస్తాను రే. నిజంగా అలా అన్న బావా. ఈ అమెజాన్ అడవులు దట్టమైనవి, ఇచ్చటి సర్పములు బారుగా ఉండును అని డిస్కవరీ ఛానల్ తెలుగులో వచ్చేస్తుంది. నీకేమైందిరా? సారీ బావా, ఫీల్ అవ్వకు. లేపు. Cheers. సారీ 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 సారీ. నా వాల్యూమ్ పెరిగితే కానీ ఇటు వాల్యూమ్ తగ్గట్లేదు. సౌండ్ రాకూడదురా రే. That DC is the big nippa. ఆడు నిప్పో పాత అవ్వాయి చెప్పు, ఆడిని అడగచ్చు కదరా. సేఫ్ గా 10 కిలోమీటర్ల దూరంగా వచ్చి ఇక్కడ అరుస్తావే. I is the challenge is the DC. ఓహో పీసీ కూడా కాదు, డైరెక్ట్ గా డీసీ గా ఛాలెంజా? సూపర్ 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 సూపర్. నెక్స్ట్ నువ్వు నేను కలిసి You is the పెళ్లిళ్ళ కార్ is the DC house is the go. నువ్వు నేను కలిసి నా పెళ్లిళ్ళ కార్ వేసుకుని డీసీ గారి ఇంటికి వెళ్ళాలి. నా కార్ కూడా బుక్ చేస్తాం. సూపర్ 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 సూపర్. I is the marriage go. You I is the జైలు గో. ఎరా నీకేమన్నా పిచ్చా? నీ యదోపలన్నిటికీ సూపర్ 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 అనాలా? రే అమ్మాయి ఏం చేసింది? వాళ్ళ బాబుని తీసుకొచ్చి బెదిరించిందా? అలాగే నువ్వు మీ బాబుని తీసుకెళ్లి బెదిరించు. లీవ్ దొరకపోతే మీ అమ్మని తీసుకెళ్ళు. దానికి నీకు దమ్ము ఉందా? ధైర్యం ఉందా? మగతనం ఉందా? దమ్ము మగతనం ఉంది. ఉంటే వెళ్ళు. ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ, నేనెందుకు మీ అమ్మతో మాట్లాడాలి? అది కాదు మీరా, నా ఐడియా ఏంటంటే, ఏయ్ మీకు అసలు బాయ్ ఫ్రెండ్సే లేరా? ఎప్పుడు చూసినా నా గర్ల్ ఫ్రెండ్ తోనే తిరుగుతున్నారు. వెళ్ళండి వెళ్ళండి. హలో చూడు వచ్చేసారు. వాడిని ఎందుకు వెళ్ళమన్నావు? అది కాదు మీరా, నువ్వు ప్రతి విషయాన్ని మీ నాన్న అడిగి ఎలా డిసైడ్ చేస్తావో అదే టైప్ లో నేను కూడా ఏ విషయాన్నైనా మా అమ్మని అడిగే డిసైడ్ చేస్తాను. నీకు మీ నాన్న ఎలాగో నాకు మా అమ్మ అలాగా మీరా. ఓకే, అందుకని నువ్వు నా గురించి ఏం మాట్లాడాలనుకున్నా డైరెక్ట్ గా మా అమ్మతోనే మాట్లాడొచ్చు. నేను మీ గురించి మీ అమ్మతో మాట్లాడడానికి ఏముంటుంది? నీకుంటది మీరా, కానీ మా అమ్మకుంటుందిగా. ప్లీజ్ ప్లీజ్. అమ్మా నేను చెప్పాను మీరా ఈ అమ్మాయే. నాకు తెలుసురా, మొన్న సిగ్నల్ లో మనకి టెర్రరిస్ట్ లాగా ముసుగేసుకుని కనిపించింది కదా. అయ్యో ఏదో కంగారులో అనేసానమ్మా. అమ్మా మీరా 4 మాటలు అడిగేస్తాను కడిగేస్తానన్నావుగా, ఇప్పుడు ఆ పంచే. రే వాసు, ఏమడగాలి? బాగున్నావా అమ్మా? ఫైన్. అయ్యో కోపంగా మాట్లాడమన్నాడే. అదేంటమ్మా, నువ్వు ఆడపిల్లవే కదా, నీకెందుకంత పొగరు? మీలా ముద్దుగా బొద్దుగా లక్షణంగా చూడడానికి అందంగా ఉంటే అబ్బాయిలు వెంట పడటం సహజమే కదా. అందుకని మీ నాన్నతో చెప్పే బెదిరిస్తావా? ఈ వయసులో మీ వెంట అబ్బాయిలు పడకపోతేనే తప్పు, పడితే తప్పే కాదు. బా చెప్పానా? మీరేం చెప్పదలుచుకున్నారు? నువ్వు మధ్యలో మాట్లాడుకో. నువ్వు మాట్లాడితే నేనే మాట్లాడలేను. ఒక్క నిమిషం ఉండు. సాధారణంగా నాకు కోపం రాదు,
వచ్చిందంటే వచ్చిందంటే నాకు కోపం రావట్లేదమ్మా. రే వాసు ఇట్రారా. నాకు కోపంగా మాట్లాడడం చేత కదని చెప్పాను కదా, ఇట్రారా. సారీ అమ్మా, అసలు నాకు కోపంగా మాట్లాడినట్టు నటించడమే రావట్లేదు. ఇప్పుడు కూడా చూసావు కదా ఎంత ఈజీగా దొరికిపోయాను. దొరికిపోయాను రా. ఎందుకురా అంత కోపం? అయినా వీడు నాకు డిట్టో ఆపోజిట్ అమ్మా. చీటికి మడికి కోపం వస్తుంది, అచ్చం వాళ్ళ నాన్నలాగా. ఎందుకురా నువ్వు ఇలా కాబోయే కోడల ముందు? అయ్యో సారీ అమ్మా, ఈ పిల్ల ముందు ఎందుకురా నా పరువు తీస్తావు? నువ్వు మాత్రం నా కాబోయే పెళ్ళ ముందు నా పరువు తీలా? అయినా మీ లవర్స్ మధ్యలో 1,00,000 ఉంటాయి. నన్ను అయ్యో సారీ అమ్మా, నేను ఫ్లో లో ఏదో వాగేస్తున్నాను. నువ్వు ఇలాగే పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉండు. రేపు మాకు పుట్టబోయే పిల్లలు కూడా నీకు రెస్పెక్ట్ ఎవరు? హలో హలో వెయిట్, ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దిస్ ఇస్ టూ మచ్, టూ మచ్. అమ్మా పోమ్మా, అంత నీవలేమ్మా. రే నేనేం తప్పు చేశాను రా? చూడమ్మా, ఆ రోజు నేను సిగ్నల్ దగ్గర చూసినప్పుడు నేనే ఇలాంటి అమ్మా ఇంటి కోడలుగా వస్తే బాగుంటుందని ఊరికే తమాషాగా అన్నానమ్మా. అది నిజం నమ్మేసి నేను వెంట పడ్డాడమ్మా. వాడిది ఏ తప్పు లేదమ్మా, తప్పంతా నాదేనమ్మా, క్షమించమ్మా. ఇప్పుడు హ్యాపీయా? అమ్మా చూడమ్మా, మా అబ్బాయిని చెప్పట్లేదు, నిజంగానే వాడు చాలా మంచివాడమ్మా. నిజం తెలుసు తెలుసంటా. వెళ్ళిపోతుందమ్మా, ఇంటికి భోజనానికి రమ్మనమ్మా. భోజనానికి ఎలా పిల్లమంటారా? పేరు కూడా తెలియకుండా. మీరామ్మా? మీరా మా ఇంటికి ఒకసారి భోజనానికి. కంగ్రాచులేషన్ శ్రీనివాస్ గారు. అలాగే మీ అమ్మకు కూడా కంగ్రాట్ చెప్పండి. మంచిదండి. మీ అమ్మగారు మీకు పెళ్లి ఎప్పుడు ఫిక్స్ చేశారు సార్? అమ్మాయి వాళ్ళ ఇంట్లో నాన్న ఉన్నాడని చెప్పారా లేకపోయాడని చెప్పారా? అన్నా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయికి బుక్ రిటర్న్ చేద్దాం వెళ్ళాను. ఏంటి సార్ ఏమన్నారు? అర్థం కాలే. ఎందుకురా భయపడతావు? చెప్పరా. నేను అమ్మాయి గొడవ పడ్డాం, అమ్మ సర్ది చెప్పడానికి వచ్చిందని ధైర్యంగా చెప్పరా. చెప్పుచ్చు కొట్టాలి. సర్ది చెప్పటం అంటే సర్ది చెప్పటం. రేయ్, ఈ పంచాయతీలు పేరెంటాలు మానేసి సక్రమంగా చదివి ముందు డిగ్రీ పాస్ అవ్వమని చెప్పు. తమరేమన్నారండి? బుక్ రిటర్న్ చేయడానికి వెళ్ళారా? చేసింది వెధవ పని, దాన్ని కవర్ చేయడానికి అబద్ధం. ఎదుటి వారి గురించి ఆలోచించకుండా తమ స్వార్థం కోసం అబద్ధాలు చెప్పడం మీ అమ్మ కుటుంబానికి అలవాటు. నీ ఒంట్లోనే అదే రక్తంగా ప్రవహించేది. పో, నువ్వు వెళ్ళా గుంపులో జరిపో. ఇప్పుడు అసలు ఏం జరిగిందని పాత విషయాలన్నీ కలిగి ఊరికి చిందులు తొక్కుతున్నారు. కొట్టానంటే మీ అమ్మ ఇంకొక మాట మాట్లాడితే నాకు కొడతారు. అసలు నేనేం తప్పు చేశానని కొట్టడానికి? కొడితే ఇక్కడ ఎవరు పడేవాళ్ళు లేరు. రే వాసు, నాకు అర్థం కాదు ఏంటంటే ఏ తెలివితేటలు లేకుండా మీ అమ్మ ఇలా ఎలా మాట్లాడగలుగుతుందిరా? అయ్యి బాబాయ్, చదువు లేకపోయినా ఎంత పౌరుషం ఎక్కడి నుంచి వస్తుందో. నాకే గనక ఈ పరిస్థితి వచ్చింటే సిగ్గుతో ముఖం చూపించలేక అక్కడికి వెళ్ళిపోయేవాడిని. ఏమిలే నాకే ఎగిరెగిరి పడుతుందట. యాదవ్ జన్మ. రే వాసు, నేనే పట్టించుకోవడం లేదురా, నువ్వు ఫీల్ అవ్వకరా. అరే చెప్పేది వినరా, ఫీల్ అవ్వకరా. అసలు ఫీల్ అవ్వలేదమ్మా. మరి కళ్ళు తుడుచుకున్నావు? ఆయన దగ్గర తిట్టుదేంటో నీకేమైనా కొత్త ఏంటి? పైగా ఆయన ఇంత చిన్న సామెతకి అంత పెద్ద లెక్చర్ ఇస్తారు. అయినా ఆయన ఈ మాత్రం క్లాస్ పేయకపోతే అసలు మాస్టరే కాదు. సోది చెప్తేనే శాలరీ. కరెక్ట్ గా చెప్పారా వాసు? ఇప్పుడు చూసిన ప్రతి దానికి టెన్షన్ ఆయనకి. ఆయన వదిలే. ఆ అమ్మాయి పేరేమన్నావు? కూరా కారా నారా? మీరమ్మా? అయ్యో మీరా బొద్దుగా ముద్దుగా చూడడానికి అందంగా ఉంది కదరా. ఇద్దరు టేస్ట్ ఒకటే కదా. ఆ పిల్ల దగ్గర ఏదేదో ఎక్కువగా వాగేశాను కదా. అది కరెక్టే. కావాలంటే నేను వెళ్ళి అమ్మాయికి నువ్వు వెళ్ళి అమ్మాయికి సారీ చెప్తానంటావు. ఇదంతా నాకోసం చేస్తున్నావు అంతే కదా. నీకు ఇంత టాలెంట్ ఎప్పుడు వచ్చిందమ్మా? తెలుసురా వాసు, ఎంతైనా నీ ముద్దుల మమ్మీని కదా. మీరా ఆ రోజు మా అమ్మ కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడేసింది. నువ్వేం పట్టించుకోకు. మీ ఇంట్లో మీ అమ్మకి మాత్రమే పిచ్చుందా? అవును మీరా, నేను పిచ్చోడ్నే, నాకు పిచ్చే. కానీ నువ్వంటే పిచ్చి మీరా. ఇది పాత సీన్, 80s లోనే అయిపోయింది. ప్లీజ్. ఏంటి మీరా, నేను ఇంత కష్టపడుతున్నాను, ఏదేదో ట్రైల్ వేస్తున్నాను, పట్టించుకోవేంటి? నీది రాతి గుండె మీరా. నేను నీకు అప్పుడు ఏం చెప్పాను? నువ్వు నచ్చలేదని చెప్పానా? నేను లవ్ చేయనని చెప్పానా? మరి ఎందుకు ఇలా? ఓకే మీరా, నువ్వు నన్ను లవ్ చేయొద్దు, నేను నిన్ను లవ్ చేయను. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. నో మెన్షన్. దీన్ని ఎలా లైన్ లో పెట్టాలో తెలియట్లేదే. మీరా, మనం ఎందుకు మంచి ఫ్రెండ్స్ గా ఉండకూడదు? అదే మనం లైఫ్ లాంగ్ సారీ మనం లైఫ్ లాంగ్ ఎందుకు మంచి ఫ్రెండ్స్ గా ఉండకూడదు? నీ కహానీలు నాకు చెప్పకు. మీలాంటి వాళ్ళు ఫ్రెండ్షిప్ మొదలెట్టి ఎక్కడికి వెళ్ళి ఆపుతారో నాకు తెలుసు. అబ్బాయిల గురించి అమ్మాయిలకి తెలీదా ఏంటి? మీరా, నువ్వు నన్ను మిగతా కుర్రాళ్ళ అనుకోకు.
నేను ఇక్కడి నుంచి ఈ లవ్ అనే మాట సారీ ఈ డాష్ అనే మాటని అస్సలు చెప్పను. ఓన్లీ ఫ్రెండ్షిప్, ట్రూ ఫ్రెండ్షిప్. ఓకే ప్లీజ్ మీరా, ఫ్రెండ్స్ మీరా, కమాన్. సరే థ్యాంక్స్. మీరా పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని ఒక మెసేజ్, నైట్ అయితే గుడ్ నైట్ అని ఒక మెసేజ్, మీట్ అయితే హాయ్ అని చెప్పాలి, బయలుదేరితే బాయ్ అని చెప్పాలి, సినిమాకి వెళ్తే పాప్కార్న్ తింటూ సినిమా మాత్రమే చూడాలి, ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు ఆల్ ది బెస్ట్, సీ యూ టుమారో అని సోది కబులు చెప్పాలి. పైగా ఇలా నడుస్తున్నప్పుడు 2 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ నాకు బాగా బోర్ కొట్టేసాయి మీరా. ఓ బోర్ కొడుతుందా? అయితే మన ఫ్రెండ్షిప్ ఇప్పుడే కట్ చేసుకుందాం. మీరా నేను ఊరికే జోక్ చేశాను మీరా, దీన్ని సీరియస్ గా తీసుకుంటావేంటి? క్రేజీ గర్ల్. మనం జీవితాంతం మంచి ఫ్రెండ్స్ గానే ఉండిపోదాం. నువ్వు ఒప్పుకోవట్లేదుగా, తల రాత. ఇది ఇక్కడ తగలడింది ఏంటి? మీరా మన పక్క రోడ్ నుంచి వెళ్తాం మీరా, ఇటొద్దు మీరా, ఇది 1 way, పోలీసులు పట్టుకుంటారు. రా మీరా, మన దగ్గర లైసెన్స్ కూడా లేదు మీరా, నేను చెప్తున్నాను నా మాట. యాక్చువల్లీ మీరా ABCDEFG ఇటు వెళ్తే హాయ్. ఏంట్రా దిక్కులు చూస్తూ లుక్కులు ఇస్తున్నావు? నేనెవరో తెలియదా? ఓ నువ్వా మీరా? వన్స్ అవునరా, నేనేరా. ఏంది నన్ను చూడగానే పోరని కల్లాసుకుని ఓ వణుకుతున్నావు? చిచి నేనే వణకట్లేదే. అరే చి, ఏంట్రా కలరింగ్ చేసేవన్నీ పక్క ఫాల్తూ పనులు, ఇచ్చే బిల్డప్ ఏమో పెద్ద జెంటిల్మెన్ లెక్క. అకాల తల్లి అసలు నీ గొడవ వాట్స్ ప్రాబ్లం? ఓహో ఇంగ్లీష్ సిగ్నల్ అమ్మని నా పక్క నుంచి సైట్ కొట్టి, మా అమ్మ చెప్పింది కాఫీ తాగుదామా, మా బామ్మ చెప్పింది బీర్ తాగుదామా అని అడిగి నాకు లేని కోరికలు తెప్పించి నా సూపర్ మొహం మీద నువ్వు తూ అని ఉమ్మేసి వెళ్ళిపోతే నేను నోరు మూసుకొని చూస్తూ కూర్చోవాలా? ఏంట్రా సౌండ్ ఎక్కువ అవుతుంది? నువ్వు క్లాస్ అయితే నేను మాస్. ఇద్దరు పొంగి బజాయిస్తా. అమ్మమ్మ తల్లి నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, వదిలేమ్మా ప్లీజ్ అమ్మా. ఇక మీదట ఏ సిగ్నల్ కాడైనా పోర్లను పట్టాయించు నేను చూసాను అనుకో బిడ్డ, పగులుద్ది. ఏం పోరి నిన్నే సిగ్నల్ పటాయించిండు. ఈడి శకల్ నచ్చిందా నీకు? మీరా మీరా బాబాయ్ ఆగవే, అయిపోయావే. నే వెళ్ళాలి, తప్పుకోండి. యాషాలేస్తున్నావా? నేనేం చేశానా? ఏం చేశాను? నీ చేపట్టుకో లాగేనా? నీ కిస్ ఇచ్చానా? అయ్యో నీ మీద చెయ్యేసానా? లేకపోతే నేను లవ్ చేస్తానని చెప్పి చేసి జంప్ అయ్యానా? చెప్పవే చెప్పు. ఏదో సిగ్నల్ లో కనిపించో అసహ్యంగా ఉన్నావని ఫేస్ మీద ఊసాను. నేను నీకు నచ్చకపోతే నువ్వు ఊసేసి వెళ్ళిపో. అది మానేసి నా లవ్వర్ ముందు నా గాలి తీసేస్తావా? ఏదో నా లవర్ ముందు లేని డీసెన్సీని మెయింటైన్ చేద్దాం అనుకుంటే నువ్వు తెగ ఓవర్ చేస్తావేంటే? నువ్వు మాస్ అయితే నేను ఓర మాసే. నేను గాని నోరు తెరిచాననుకో డ్రైనేజ్ కూడా ముక్కు మూసుకుంటది. తెరవమంటావా? తెరవమంటావా? ఆ అమ్మాయిని ఎలాగోలా పడేయాలని నేను నానా మ్యాజికల్ చేస్తుంటే ఒకే సీన్ తో నా సినిమాని క్లైమాక్స్ కి తెచ్చావు కదే. నీలాంటి దాన్ని దేంతో అయినా కొట్టి సంపేయాలే. నీ పీక పిసికి ఊరికూరికే నన్ను తిడతారేంటి? నిన్ను కాకపోతే నీ బాబుని తిట్టాలా? ఇదంతా నా హీరో చెప్తేనే చేసిన. హీరోనా? ఎవడా హీరో? హీరో అంటే గాడే, నా లవ్వర్. ఎదనే కొయ్యదే సొగసే చల్లదే జగమే చిన్నదే. నా బుజ్జి కుట్టి బుల్లి కుట్టి జాంగ్రీ బూంది. పో జిలేబీ,
నేను నీతో మాట్లాడా, నీతో కట్టి. ఏమైంది జాంగ్రీ? నిన్న నైట్ 100 కేసెస్ ఇస్తానని చెప్పి 43 ఏజ్ ఫోన్ కట్ చేసినావు. బుజ్జులు నేను కట్ చేయలేదు. 43వ ముద్దు కొంచెం గట్టిగా ఇచ్చేసరికి నా నోట్లో వాటర్ అంతా ఫోన్ లోకి వెళ్ళి మదర్ బోర్డ్ క్రాష్ అయిపోయింది. అయ్యో పాపం. నో ప్రాబ్లం. పాటలుగా డివైడ్ చేసి డాబా మీద ఎండబెట్టి వచ్చా. మిగిలిన కిసులు ఇక్కడ ఇచ్చామంటావా? మంచిగా మాట్లాడు బిడ్డ. మంచిగానా? పోరా என்னது அந்த காவம் வருமாவா? டேய் లేడీస్ వినకూడదే నా మాట, నువ్వు వెళ్ళు. பேசுறேன் போ. டேய் 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 ఎరా తిడతానే తిట్లయిపోతే తిట్టిన తిట్లే మళ్ళీ మళ్ళీ తిడతావేంట్రా? అది నడి రోడ్డు మీద పబ్లిక్ చూస్తుంటే. నీకు అసలేం కావాలి? రేయ్, నువ్వు ఎవరినైనా లవ్ చేసి నాశనం అయిపో, నాకు అస్సలు సంబంధం లేదు. కానీ నా లైఫ్ ఎందుకు ఆడుకుంటున్నారా? నన్నెందుకు కెలుగుతున్నావు? అసలు ఎవరికి పడిన అమ్మాయిని పడేయాలని నువ్వు పడరాని పాటలు పడుతుంటే హెల్ప్ చేద్దాం నేనంటాను. నీ కర్మ అనుకుని వదిలేలా, స్నేహ ధర్మం అనుకున్నా. నాకు సెట్ అవుదని ఎవరన్నారా? ఎవరన్నారు? అంత వర్కౌట్ అయ్యే టైంకి తొక్కులో ప్లాన్ వేసి చెడగొట్టావు కదరా. నేను ఏ పని చేసినా మంచి కోసమేరా. నాకు మంచి చేయడానికి నువ్వెవరు? నీకు నాకు ఏం సంబంధం? ఎవరా నువ్వు? ఎవరు? ఎవరితో మాట్లాడు? రే మెంటల్, నీతోనేరా. బావా నేను నీ బంగారం రా. బంగారా బొంగ. సరే ఓకే, నేను నీకు 24 hours టైం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకుని డెసిషన్ తీసుకో. నీకు ఆ మీరా కావాలో లేకపోతే ఈ బంగారు కావాలో? మీరానే. ఇట్స్ ఓకే. ఇప్పుడు నేనేం చేయను? నువ్వేం చేస్తావో ఏం పిగుతావో నాకు తెలియదు. నీ వల్ల నాకు దూరమైన మీరా మళ్ళీ నీ వల్లే నాకు దగ్గర అవ్వాలి. అర్థమైందా? ఫైన్. ఈ రోజు నేను ఇంగ్లీష్ లో అడ్డమైన తిట్లు తిట్టి వెళ్ళిపోయిన మీరా రేపు అదే ఇంగ్లీష్ లో నీకు వచ్చి ఐ లవ్ యూ చెప్పచ్చేమో గానీ నీతో తెలుగులో బండ బూతులు తిట్టించుకున్న ఈ బంగారు నువ్వు అరవంలో క్షమించమని అడిగి అరిచి గీపెట్టినా సరే తిరిగి రాడు. గుడ్ బై.